ఇక్కడ 10 నిమిషాల పాటు చదవదగిన హ్యాపీ ఫాదర్స్ డే కథను తెలుగులో అందిస్తున్నాను. ఇది ప్రేమ, అనుబంధం, తండ్రి గొప్పతనం గురించి మనసును తాకే కథ. హ్యాపీ ఫాదర్స్ డే 10 నిమిషాల తెలుగు కథ. ఒక చిన్న ఊరులో జీవిస్తున్న చిన్నారి అంజలి, ఆ రోజు ఉదయం లేచి మొదట చూపిన వ్యక్తి తన తండ్రి రాజయ్య గారు. ఆయన ఒక ఆటో డ్రైవర్. నిష్ఠ, కష్టం ఆయన జీవితం. ఆ రోజు ప్రత్యేకం, ఫాదర్స్ డే. స్కూల్లో మేడం చెప్పింది, రేపు ఫాదర్స్ డే. ప్రతి ఒక్కరు మీ తండ్రి కోసం చిన్న గిఫ్ట్, ఒక నోటు లేదా కట్ చేస్తే తీసుకొచ్చేయండి. అందరూ ఊహలు ఊహించుకుంటున్నారు. కాని అంజలి మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అంజలి ఇంటికి వచ్చేసరికి ఆమె తండ్రి ఆటో నుంచి బాగా అలసిపోయి వచ్చారు. చేతిలో నూనె ముద్దలు, చెమట గుబాళింపు. కాని ముఖంలో చిరునవ్వే. అంజలి పాపా, స్కూల్ ఎలా జరిగింది అని అడిగారు. అంజలి మాత్రం చిన్నగా నవ్వింది. బాగుంది నాన్నా. రాత్రి తిండి తినాక తల్లి రమాదేవి అడిగింది, ఏం జరిగిందిమ్మా, ఫాదర్స్ డే చెప్పలేదా స్కూల్లో? అంజలి తలనూకుతూ, అవును అమ్మా, చెప్పింది. కాని నేను గిఫ్ట్ కొనాలంటే డబ్బు లేదు కదా అని బాధగా చెప్పింది. రమాదేవి నవ్వింది, డబ్బులకే గిఫ్ట్ కాదు, మనసులో ఉన్న ప్రేమ చాలు. రాత్రి నిద్రపోయే ముందు అంజలి ఒక చిన్న కాగితం తీసుకొని తన చేతిలో ఉన్న పాత క్రేయాన్లతో ఒక చిన్న కార్డ్ వేసింది. అందులో ఇలా రాసింది, నాన్నా, మీరు ఆటో నడిపినప్పుడల్లా మన కుటుంబాన్ని నడుపుతున్నట్లే. మీరు చిరునవ్వుతో ఇంటికి వచ్చేటప్పుడు నాకు భద్రతగా ఉంటుంది. మీకు హ్యాపీ ఫాదర్స్ డే. మీ అంజలి. ఎరుపు రంగు హృదయం. దానిని తలంపుతో ముడేసి పుట్టినరోజు కార్డులా చేస్తుంది. రేపటి రోజు వచ్చింది. స్కూల్లో పిల్లలంతా గిఫ్టులతో వచ్చారు. కొంతమంది ఫోటోలు, కొంతమంది బొమ్మలు. అంజలి మాత్రం తన చేతితో తయారు చేసిన చిన్న కార్డును తీసుకొచ్చింది. తరువాత సాయంత్రం ఇంటికి వచ్చాక అంజలి తండ్రికి కార్డు ఇచ్చింది. రాజయ్యగారి కళ్లలోకి నీళ్లు వచ్చాయి. వాళ్ల కష్టానికి అందం అదే కాగలదు, పిల్లలు అర్థం చేసుకునే మనసు. ఆయన ఆమెను తలపై ముద్దాడుతూ అన్నాడు, ఇది నా జీవితంలో నేను పొందిన గొప్ప బహుమతి పాపా. నాన్న గర్వంగా ఉన్నాడు. అంజలి ఆనందంగా నవ్వింది. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా. ముగింపు. ఈ కథలో తండ్రికి కష్టాల మధ్య తన పిల్లలతో ఉండే ప్రేమ, పిల్లలకు తండ్రి గౌరవం ఎంత విలువైనదో తెలుస్తుంది. మనం డబ్బులతో కాదు, ప్రేమతో, గౌరవంతో, భావనలతో బంధాలను పటిష్టంగా చేయవచ్చు. మీకు ఈ కథ నచ్చితే హ్యాపీ ఫాదర్స్ డే అన్న మాట ఈ రోజు మీ తండ్రికి తప్పకుండా చెప్పండి. ఇంకొన్ని ఫాదర్స్ డే కథలు కావాలా? లేదా ఈ కథను దీర్ఘంగా చదవదగ్గ రీతిలో 30 నిమిషాలు లేదా 1 గంట కావాలా? చెప్పండి, వెంటనే తయారు చేస్తాను.